ప్రభుని ప్రియులారా, మీ అందరికీ శుభములు. మన ప్రభు ప్రేక్షకుడైన యేసుక్రీస్తు అద్వితీయ నామములో మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా బాగున్నారు కదా? మరి మేము బాగున్నాము. దేవుడు తన కృప చొప్పున తన సేవలో మమ్మల్ని ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నిత్యము కూడా అనుదిన ప్రార్థనలు మరి ఈ సంఘ పరిచర్ల కోసము మీరందరూ కూడా ప్రార్థించాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన అత్యవసర అతి ప్రాముఖ్యమైన ఒక ప్రకటన చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ప్రత్యేకించి మరి దైవ సేవకులకు, అదేవిధంగా సండే స్కూల్ టీచర్స్కి, సండే స్కూల్ టీచర్స్గా పిల్లల పరిచర్యలో చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉండాలి అని ఆశ కలిగిన మరి యవ్వన బిడ్డలందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి భారతదేశంలో అద్భుతమైన సువార్త జరిగించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అనేక చోట్ల మరి ప్రతిఫలాలను కల్లారా చూసే స్థితిలో మరి చాలా చోట్ల సంఘాలు మరి విచ్ఛిన్నమవుతున్న పరిస్థితిని మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి సినిమాల ప్రభావము, సెల్ ఫోన్ల ప్రభావము, మరి ఈనాటి సమాజము మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న స్థితిని కూడా మనము గుర్తెరుగుతున్నాము. ఇంకా చెప్పాలంటే మరి బాల్యము చిదివేయబడుతున్నది, బాల్యము దేవుని చిత్తానుసారంగా వెళ్ళలేని స్థితిలో ఉంటూ ఉన్నాము. మరి సండే స్కూల్ మినిస్ట్రీ మరి చాలా వరకు కూడా మరి ఆసక్తిగా దాన్ని గుర్తించి మరి దేవునిలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న తపన కలిగిన అనేక మంది మరి నీరుగారిపోతున్న పరిస్థితిని మరి చూడగలుగుతున్నాము. అయినప్పటికీ కూడా ఆయా ప్రదేశాలలో కొన్ని ప్రాంతాలలో మరి విరివిగా మరి సండే స్కూల్ పరిచర్య మరి ఘనంగా గొప్పగా జరుగుతున్న బట్టి మరి సంతోషిస్తున్నాము. మరి ఈ మైలవరము మరి జీకొండూరి పరిసర ప్రాంతాలలో మరి సండే స్కూల్ పరిచర్య బాగా జరగాలని ఒక భారం కలిగి ఆలోచనతో మరి ఒక 2 రోజులు సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. మరి యంగ్ టీమ్ ఫర్ క్రైస్ట్ వారి ఆధ్వర్యంలో మరి 2 రోజులు అనగా మరి ఈ జనవరి మాసము ఈ 15, 16 తారీఖులు సోమవారం, మంగళవారము వెలగలేరు గ్రామంలోని మరి ఎంఎం చర్చ్లో ఈ 2 రోజులు ప్రత్యేకమైన సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి దైవ సేవకులందరూ కూడా మరి సంఘాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మరి దేవుడు మరి ప్రార్థనాపూర్వకంగా ఒక భారాన్ని మాకు పెట్టి ఉన్నారు. మరి దాన్ని బట్టి భారముతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేస్తున్న తరుణంలో మరి ప్రార్థనాపరంగా కొద్ది దినాలుగా మరి ఈ కార్యక్రమం కోసము మరి ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అనుకూలపరిచి ఈ శ్రేష్టమైన 2 దినాలు మనకు అనుగ్రహించున్నారు. కనుక దైవ సేవకులు, అదేవిధంగా మరి సండే స్కూల్ టీచర్స్ ఉండాలని ఆసక్తి కలిగిన యవ్వన బిడ్డలో ఇటు విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన తీసుకొని ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడన్న ఆలోచనతో దీన్ని ప్రతి ఒక్కరు కూడా మరి సద్వినియోగపరచుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మరి దీనికి ఫెసిలిటేటర్స్గా బ్రదర్ యు శేఖర్ బాబు గారు, బ్రదర్ ఎ నవీన్ కుమార్ గారు, మరి బ్రదర్ వై ఎలీషా గారు, ఈ ముగ్గురు కూడా ఈ 2 దినాలకు కూడా రానయ్యున్నారు. మరి వారు సండే స్కూల్ టీచర్స్కి ఉండవలసిన లక్షణాలు, లక్ష్యాలు, చైల్డ్ ఇవాంజలిజం, అదేవిధంగా సైకాలజీ, టీచింగ్ మెథడ్స్, విద్యార్థి యొక్క ప్రాముఖ్యత వంటి అనేకమైన మరి అంశాలను వారు బోధించనై ఉన్నారు. కనుక మరి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయాలు నేర్చుకొని మరి ఏ మెలకువలు అయితే వాళ్ళు మరి మనకు నేర్పుతున్నారు వాటిని సాధన చేసి అవి ఆయా సండే స్కూళ్ళలో పిల్లలకు మనం నేర్పగలిగితే వారి బాల్యము దేవునిలో బలంగా నాటుకుబడి సన్మార్గంలో వాళ్ళు మరి ముందుకు వెళ్ళడానికి అది దోహదపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి మరి సహకరించి పాల్గొనాలని మీ అందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి ఖచ్చితంగా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పరిమిత సంఖ్యలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మరి తలపెట్టి ఉన్నాము. కాబట్టి మరి ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఒక 50 మంది వరకు మాత్రమే దీనికి మేము ఏర్పాటు చేస్తున్నాం. మరి 2 దినాలు కూడా మరి ఇందులో పాల్గొనబోతున్న సండే స్కూల్ టీచర్స్ అవ్వబోతున్న ట్రైనీస్ అందరూ కూడా మరి భోజన వసతి కూడా ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా మరి మీకు కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు, పోటీ నిర్వహించి మరి విలువైన బహుమతులు కూడా అందించబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనంలోకి తీసుకుని ఆసక్తి కలిగి పాల్గొనాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. రిజిస్ట్రేషన్ ఫీజు 200 అని ఏర్పాటు చేశాం, కానీ అది పెద్ద మ్యాండేటరీ కానే కాదు. మీరు ఆసక్తి కలిగితే మరి మీరు ఫోన్ చేసి సంప్రదిస్తే ఖచ్చితంగా మరి అందరికీ కూడా అవకాశం ఇవ్వబడుతుంది. కాకపోతే ఎవరైతే ముందుగా స్పందిస్తారో వారికి అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ 2 రోజులు అయిపోయిన తరువాత మరొక సెషన్ని మేము జరపడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. మరి సమ్మర్కి ముందుగా
మరొక 2-3 రోజులు ఏర్పాటు చేసి మరొక్క మారు మరి వీబీసీ క్లాసులు అవన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి టీమ్స్గా రెడీ చేసి ఆయా సంఘాలలో మీరు దేవుని పరిచయలో వాడబట్టడానికి, మరింతగా మీరు దేవునిలో ఎదగటానికి మిమ్మల్ని టీమ్గా రెడీ చేయడానికి కూడా మేము ప్రేరేపించబడుతున్నాము. ఈ 2 రోజులు జరిగే మరి ఈ సెషన్లో పపెట్ షో, మ్యూజిక్, యాక్షన్ సాంగ్స్, బైబిల్ స్టోరీస్, మిషనరీ స్టోరీస్ మరెన్నో మీకు నేర్పించబడతాయి. పిల్లల ముందు మీరు ఏ రీతిగా వాటిని ప్రదర్శించాలి, వారిని ఏ రీతిగా ఆకర్షించాలి, దేవుని యొక్క వాక్యములు వారిని ఏ రీతిగా బాగా బలపరచాలి, ప్రేరేపించాలి, దేవుని నిజమైన ప్రేమను వారికి ఎట్లా తెలియచేయాలి, దేవునితో సహవాసముతో ఇక ఎన్నటికి లోకంలోనికి వాళ్ళు వెళ్ళకోకుండా ఒక బలమైన పునాది వారి జీవితాల్లో ఏ రీతిగా వేయాలి, నాటాలి, ఒక రేపటి తరాన్ని సంఘాల్లో మరి ఏ రీతిగా నిలబెట్టాలి అన్న బలమైన కాంక్ష కలిగిన దైవ సేవకులు మరి ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మేము ఈ సంఘాల్లో ఉన్న యవన బిడ్డలను ప్రేరేపించి, పురుకొల్పి, ఉత్తేజపరిచి మరి వారిని రిజిస్ట్రేషన్ చేయించుకునేటట్లుగా వారు ప్రోత్సహించి మరి ఈ 2 దినాలు కూడా జరిగే కార్యక్రమాలలో వారందరూ పాల్గొనేటట్లుగా మరి మీరు సహకరించాలని మీ అందరికీ కూడా మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఉదయం 9 గంటలకు ప్రారంభించబడి మరి సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమము ముగించబడుతుంది. కాబట్టి మరొక్క మారు ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో మరి మీకు మాత్రం అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభుదీవెలు పొందుకొని ఈ చిల్డ్రన్ మినిస్ట్రీలో మీరందరూ కూడా భాగస్వాములయ్యి రానున్న దినాలలో మరి ఈ చిల్డ్రన్ మినిస్ట్రీ మన సంఘాలలో ఈ ప్రాంతాలలో ప్రబలంగా మరి ఎంతగానో ముందుకు వెళ్ళటానికి, దేవుని చిత్తానుసారంగా మనందరం వాడబట్టడానికి, మనందరం కూడా ఇందులో మనవంతుగా ముందుకు వెళదాం. ఆ రీతిగా మనందరినీ దేవుడు తన సాధనాలుగా వాడుకొనుగాక. ఆమెన్. మరొక మారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఆహ్వానిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.